ఏంటమ్మా ఇది? టైం ఎంతయింది? అసలు ఆడపిల్లలు ఈ టైం వరకు ఫోన్ చూడొచ్చా? సారీ డాడ్. అమ్మా, రాత్రి సీరియస్ అయినందుకు ఏం బాధపడ్డావా? నేను తిట్టడం నాకు సరదా అనుకున్నావా? మా ఫ్రెండ్ రాజశేఖర్ వాళ్ళ మిస్సెస్ యాక్సిడెంట్లో చనిపోయారమ్మా. అవునా? సో సాడ్ డాడీ. పల్లవి వాళ్ళ బ్రదరే మిగిలారమ్మా. టెల్ మీ వాట్ హ్యాపెన్ డాడ్. పల్లవి చాలా హ్యాపీగా ఉండేదమ్మా. హలో. హలో, ఏంటి పల్లవి నువ్వు ఎక్కువ రోజులు అవుటింగ్స్కి వెళ్తున్నావు? ఇదే కంటిన్యూ అయితే నేను ఊరుకోను. పీజీ సంగతి ఏం చేసావు? లాస్ట్ మంత్ ఈ మంత్ పెండింగ్ ఉంది. సారీ మేడం, మా అన్నయ్య 2 డేస్లో పంపిస్తా అన్నాడు. ఏం చేస్తావో నాకు తెలియదు. ఫీజు మొత్తం ఈ రోజు ఈవినింగ్ కల్లా కట్టాలి. అలాగే మేడం. హలో, ఏం చేస్తున్నావు? ఏంలే, ఇలా కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? నేనా, ఇప్పుడే టిఫిన్ చేసా. అవును, నీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? ఏదో వచ్చాయిలే. నీకెన్ని వచ్చాయి? లేడీస్ ఫస్ట్ అమ్మా, ముందు నువ్వు చెప్పు. వచ్చాయిలే, 98%. ఓ ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంతకీ నీకెన్ని వచ్చాయి? నాదే ఉందిలే, చెప్తే నవ్వుతావు. అబ్బాయిలు అన్నాక ఇదంతా మామూలే, కానీ ఎంత వచ్చాయి చెప్పు. నువ్వు నవ్వకు మరి, జస్ట్ 60%. నేను చెప్పా కదా, ప్లీజ్ స్టాప్ ఇట్ అయితే. ఓకే 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 సరే. అయినా నీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, పర్సంటేజ్తో పనేముంది? అయితే స్కోరింగ్ అవసరం లేదంటావా? యా, అంతే. ఇంకేంటి, నువ్వు హాస్టల్ రూమ్లో సింగిల్గా ఎలా ఉంటున్నావు? నాకు సింగిల్గా ఉండటమే చాలా ఇష్టం. సింగిల్గా ఉంటే ఏ గొడవ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. కోర్స్, రూమ్లో ఒంటరిగా ఏం తోస్తుంది? నో ప్రాబ్లం, బుక్స్ ఉన్నాయి కదా. ఓ అవునా? ఈరోజు బెండకాయ పులుసు చదువుద్ది. బెండకాయ పులుసు అంటే మా చెల్లికి ఎంత ఇష్టమో. ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దారా చెల్లికి. ఒక్క నిమిషం, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. అన్నయ్య. ఏం చేస్తున్నావు అమ్మా? ఏమి వాయిస్ అలా డల్గా ఉంది? డబ్బుల గురించేనా? అవునన్నయ్య, హాస్టల్ ఫీజు లేట్ అవుతుందని వార్డెన్ తిడుతుందన్నయ్య. సరేలే, నేను చూసుకొని నీ ఫ్రెండ్కి ఫోన్ పే చేస్తాను రా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే అమ్మా, నాకు వేరే ఫోన్ వస్తుంది, తర్వాత చేస్తా. హలో. మీ అన్నయ్యతో మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది. వై డోంట్ యు లైక్ స్మార్ట్ ఫోన్? నాకొద్దు బాబు, అయినా నాకు ఈ ఫోనే ఎక్కువ. నాకు స్మార్ట్ ఫోన్ వాడడం అంత ఇష్టం ఉండదు. ఓకే. హలో,
సరే కానీ రేపు మార్నింగ్ మొన్న మనం వెళ్ళిన బీచ్ దగ్గర గుడికి వస్తావా? గుడికా? ఏంటి సడన్గా ఇంత భక్తి? ఎందుకో చెప్పు. నోవే, ఇప్పుడు కాదు, రేపు చెప్తా. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్. లేదు, సస్పెన్స్, రేపే చెప్తా. సరే అయితే నీ ఇష్టం. రేపు కలుద్దాం, ఉంటా, బాయ్. అన్నయ్య, అన్నయ్య అమౌంట్ పంపిస్తానన్నావు కదా అన్నయ్య, ప్లీజ్ రా, వార్డెన్ చంపేస్తుందిరా, త్వరగా పంపించరా. అదేంట్రా 2 days బ్యాక్ మీ ఫ్రెండ్కు అమౌంట్ స్టడీ సర్టిఫికేట్ కూడా పంపించారా? అదేంటన్నయ్య, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. సారీరా, మర్చిపోయా, బిజీగా ఉండి. ఎలాగో మీ ఫ్రెండ్ చెప్తుందని నీకు చెప్పలేదు. సరే అన్నయ్య, దానికి ఫోన్ చేస్తా. అన్నయ్య, దాని ఫోన్ నంబర్ నాట్ రీచబుల్ వస్తుంది అన్నయ్య, వార్డెన్ నన్ను బతకనివ్వట్లేదురా. అందుకే స్మార్ట్ ఫోన్ కొనుక్కోమనేది, నా మాట వింటేగా. నా దగ్గర ఆ డబ్బులు తప్ప ఇంకే డబ్బులు లేవమ్మా. ఆ డబ్బులే వేరే వారిని అడిగి పంపించానమ్మా. అలా అంటే ఎలారా అన్నయ్య, ప్లీజ్ రా, ఏదోలా అడ్జస్ట్ చేయరా. సరేరా, ఏదో ట్రై చేస్తా, ఖచ్చితంగా మాత్రం చెప్పలేంట్రా. సరే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఓ దీనికా? నేను ఇంకా దేనికో అనుకున్నా. రాత్రంతా నిద్ర పట్టక చచ్చాను రా బాబు. అవునా? సారీ. ఇప్పుడు కాదు, రూమ్కి వెళ్ళాక ఓపెన్ చేయి. ఓకే. ఆప్షన్స్ కష్టంగా ఉన్నాయి. ఫోన్ వాడుతుంటే అదే అర్థమవుతుంది. ఓకే. పల్లవి, ఈ డ్రెస్లో అద్దరిపోతుందో తెలుసా? నైస్. అవునా? థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ రైట్ నౌ. లవ్ యూ. హే, మతి లేదా? ఏంటి ఇక్కడ నీ అల్లరి? నేను చూస్తుంటే అమాంతంగా వాటేసుకోవాలనిపిస్తుంది తెలుసా? ఐ వానా హగ్. ఎవరైనా వింటే బాగోదు. నువ్వు ఇచ్చిన ఫోన్ సూపర్గా ఉంది, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ మాత్రమేనా? ప్లీజ్ ప్లీజ్, వన్ కిస్ ప్లీజ్ ప్లీజ్. ఇన్ని యాప్స్ ఉంటాయని, ఈ యాప్స్ ద్వారా కాల్స్ మెసేజ్ చేయొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ అంత గందరగోళంగా ఉంది. ఏం లేదులే, అలవాటు అయిపోద్ది. షల్ యు గో? ఛీ, నువ్వు ఇలాంటివి చూస్తున్నావా? పల్లవి, ఆగు ఆగు.
చా, నా దరిద్రం కాకపోతే ఆ చెత్తన అక్కడికి ఇప్పుడే పంపించాలా. సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయింది. రీల్స్ ఎక్కువగా చేయడం, దానికి వచ్చిన వరల్డ్ కామెంట్స్ని తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా అన్నోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు ఎక్కువైపోయాయి. ఇవన్నీ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందని వాళ్ళు అన్నీ చెప్పాడు. కొంతకాలం ఫోన్కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పారట. ఇదిగోరా, నేను చెప్పింది ఆ అమ్మాయి గురించే. ఆ అమ్మాయే పల్లవి. మాట్లాడొచ్చా? మాట్లాడితే మాట్లాడావు కానీ వివరాల్లోకి వెళ్ళొద్దు, సరేనా? సరే డాడ్. హాయ్. హాయ్. మీరు నాకు తెలుసు, నేను మీకు తెలీదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. అన్నీ ఎలా ఉన్నారు? అన్నయ్య కూడా బాగున్నాడు. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఫోన్కి, ముఖ్యంగా సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నిటినీ క్షణాల్లో మన ముందుంచుతుంది, గందరగోళానికి గురి చేస్తుంది. ఈ జ్ఞానం పైశాచికత్వం వైపు కూడా పరుగులు తీస్తుంది. మన మానసిక ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే ప్రాణాలను సైతం కబలిస్తుంది. సో బీ కేర్ఫుల్.